థ్యాంక్ యూ వెరీ మచ్ డాడ్. డాడ్, ఇది అక్టోబరా? కాదు కదా. పోనీ మార్చా? అయ్యో, అదేంట్రా ఇన్ని కంపెనీలు మేనేజ్ చేస్తున్న వాడివి ఏ నెల కూడా నీకు గుర్తులేదా? యాన్యువల్ ఎగ్జామ్స్ కాదు, సప్లిమెంటరీ కాదు. నీ మనవడేదో పుస్తకం పట్టుకుని తెగ చించేస్తుంటేను డౌట్ వచ్చి అడుగుతున్నా. ప్రీతము పుస్తకాలు చదువుతున్నాడా? ఆ విషయం ఏంటో కనుక్కుని నీకు తర్వాత ఫోన్ చేస్తాను. బై డాడ్, టేక్ కేర్. బాయ్. హే డాడ్. వాట్సాప్? హాయ్ బడీ, వాట్స్ ఆల్ దిస్? డాడ్, నేను ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు చదువుకున్నాను. మెల్లిగా మాట్లాడరా, ఎవరైనా వినిపోతారు. నేను ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వు ఇంజనీర్ అని చెప్పాను. ఓకే డాడ్, ఇంజనీరింగే చదువుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఏ పుస్తకం ఇంతలా నా మనసుని చెడగొట్టలేదు. నువ్వు పుస్తకాల మీద ఎందుకు కంప్లీట్ చేస్తున్నావురా? డాడ్, నేను చెప్పేది వింటారా లేదా? వింటాను బాబు. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? ఈ డైరీ చదివినప్పటి నుంచి మనసు ఉన్న చోట ఆగిపోయింది. హార్ట్ మాత్రం ఫుల్ స్పీడ్లో కొట్టుకుంటుంది. ఎంత అందంగా రాసిందో. అంటే అమ్మాయా? దట్ మీన్స్ ఎ గర్ల్. కంగ్రాచులేషన్స్. ఎవరు అమ్మాయి? తన పేరు అడ్రస్ ఏం తెలియదు డాడ్. అమ్మాయిని చూసుంటావు కదా. హౌ షుడ్ టు లుక్? కూల్ డాడ్, నేను మామూలుగానే ఉన్నాను. మీరు ఎందుకు ఎక్సైట్ అవుతున్నారు? లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు మీ డాడీతో డైరెక్ట్గా అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు. వదులుతానా? నిన్న ఆటోలో నుంచి దిగేటప్పుడు చూశాను. మళ్ళీ తను మర్చిపోయిన సీడీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు రెండోసారి చూశాను. ఆ తర్వాత అదే ఆటోలో వస్తుంటే ఈ డైరీ దొరికింది. అమ్మాయిని చూసిన వెంటనే హార్ట్ సిగ్నల్ ఇచ్చిందా? ఇచ్చింది డాడ్, అది 2 సార్లు. కానీ నేనే నెగ్లెక్ట్ చేశాను. ఈ డైరీ చదివిన తర్వాత ఆ అమ్మాయి మీద ఇష్టం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు డాడ్. మన వంశం కీర్తి ప్రతిష్టలు మొత్తం మంట కలిపావురా. నువ్వు మన ఫ్యామిలీలో పుట్టినవాడు చెప్పుకోవడానికి చిన్నతనంగా ఉందిరా. వాట్ ఎ మిస్టేక్. డాడ్ ఊరుకోండి, నేను అలా ఏం చేయలేదు. ఇప్పుడు చేసిన చాలదా? కాదురా, అమ్మాయిని చూసిన వెంటనే ప్రపోజ్ చేసి డాడ్ ఈ అమ్మాయి నీకు కాబోయే కోడలు అని చెప్తే ఎంత సంతోషించేవాడిని. మేమెవ్వరం కూడా ఇలాంటి విషయాల్లో 1 సెకండ్ కూడా వెయిట్ చేసిన దాఖలా లేవురా. ముందు ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురా. ఆ తర్వాత చూడు నీ పెళ్లి మీ డాడీ ఎంత ఘనంగా చేస్తాడో. అవునా డాడ్? నాకు మళ్ళీ నువ్వు కనబడాల్సింది నా కోడలతోనే. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ ప్రీతం. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ. బాస్, ఈ ఆటో అతను ఎక్కడ? ఈ ఆటోడా సార్? ఈ టైంలో ఏడుకుంటాడు? ఆ పార్క్ లో ఉంటాడు. పార్క్ లో సార్, వాళ్ళు ఎవరెవరితో లేచిపోయింది, దాన్ని దాచుకొని పార్క్ లో పడుకుంటాడు. ఇక్కడ పార్క్ ఎక్కడ ఉంది? ఇటే సార్, ఈ పక్కకి వెళ్ళండి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ రాష్ట్రానికి నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిది, కాయ కష్టం చేసే వాళ్లకు ప్రజారాజ్యం వస్తే పండుగ. బాస్, ఎలవయ్యా, నేను రాను. అది కాదు బాస్. ఏది కాదు, నేను ఇప్పుడు మెగా డ్రీమ్స్ లో ఉన్నాను. నా బాడీకి గాడీకి గంట రెస్ట్ కావాలి. వేరే ఆటో చూసుకోబో. అది కాదు బాస్, నా లవ్ గురించి. ఏంటి లవ్వా? నువ్వు లవర్స్ కి హెల్ప్ చేస్తావని. ఈ రోజుల్లో లవర్స్ ని నేను నమ్మను. ఎందుకు బాస్? వీళ్ళేం లవర్స్ అండి? మార్నింగ్ సైటింగ్, మధ్యాహ్నం వెయిటింగ్, ఈవినింగ్ ఈటింగ్, నైట్ డేటింగ్. ఏంటిది? దీన్ని లవ్ అంటారా? ఇగో, అసలు లవ్ అంటే ఏంటో నీకు తెలుసా? ఇలా లవ్ అంటే ఏంటి? 2 మనసులు కలవాలి. ఒకరి మనసును మరొక మనసు పిలవాలి. ఒకరి కోసం ఒకరు ఎదురు చూడాలి. ఇలా ఉంటేనే ఎప్పటికైనా ఇద్దరు కలుస్తారు. లవ్ అంటే ఇదే అని మా అన్నయ్య చెప్పాడు. నీది ఇలాంటి లవేనా? అంతకంటే పెద్ద లవ్ బాస్. రౌడీ అల్లుళ్ళో పెద్ద చిరంజీవి నేనైతే నువ్వు ఆటో జానివి. శభాష్ బాస్. చెప్పు, నేను నీకేం హెల్ప్ చేయాలి? నిన్న ఒక అమ్మాయి నీ ఆటో నుంచి గిటార్ పట్టుకుని దిగిందే, అదే నువ్వు నన్ను పికప్ చేసుకున్న దగ్గర. ఆ అమ్మాయి ఎక్కడెక్కింది? ఆ అమ్మాయి డీటెయిల్స్ కొంచెం కావాలి బాస్. అమ్మాయి గిటార్ తో ఉందా? నెక్లెస్? నెక్లెస్? మాదాపూర్? మాదా? అమీర్పేట్? అమీర్ రైట్. ఫిలిం నగర్? ఫిలిం నగరా? వెళ్ళి ఫిలిం నగర్ దైవ సన్నిధానం దగ్గర వెయిట్ చేయి. డెఫినెట్ గా అమ్మాయి దొరుకుతుంది. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను బాస్. ఈ పేట మొత్తానికి ఆటో డ్రైవర్ ఇక్కడ తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఈ మాత్రం ఆయన హెల్ప్ చేస్తాడు కదా. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇప్పటికీ హెల్ప్ అనే మాటకు అర్థం ఉంది. అయినా తప్పంతా మీ కోడలదేమ్మా. ఇంత ట్రాఫిక్ ఉన్న ప్లేస్లో ఎందుకు ఆటో ఎక్కలుతాను? నువ్వైనా చెప్పొచ్చు కదా.
నేను ఇలా తన కోసం వస్తానని ఆటో డ్రైవర్ దగ్గర అడ్రస్ ఇచ్చి వెళ్ళమని వెతకడానికి హెల్ప్ అవుతుంది కదా. ఎక్కడుందో ఏం చేస్తుందో ఏం అర్థం కావట్లేదు. చూడ్డానికి పెద్ద సంగీత మాస్టర్లా ఉన్నారు. మీకు మాటలు రావు అంటే నాకు చాలా బాధగా ఉంది. ఆ దేవుడు మీ పట్ల ఇంత కఠినంగా ప్రవర్తించి ఉండకూడదు. అది కాదయ్యా, భోజనం చేసి తాంబూలం వేసుకున్నాను. అది ఊసెచ్చేద్దామనుకొని బయటకొచ్చాను, ఈలోగా నువ్వు వచ్చావు. అందుకే ఏది తెలియకుండా మాట్లాడకూడదు. ఈలోగానే నన్ను మూగవాణ్ణి చేసి పారేశావే. నేనిక్కడ సంగీతం మాస్టర్ని. హూ ఆర్ యు? ఆహా ఆహాహా, మీ మాటే సంగీతం. ఇక మీ సంగీతం ఎంత మధురంగా ఉంటుందో. సరస్వత, అది నీకెలా తెలుసు? అది బయటకు వచ్చిన పాపాన పోలేదే. ఏమంటున్నారు సార్ మీరు? నా ముగ్గురు భార్యలో ఒకరైన సరస్వతి గురించే గాను మాట్లాడేది. అయ్యో, నేను చెప్పేది సరిగమప సంగీతం గురించి సార్. అవునా? నేనింకేదో. అది సరే, నేను నీకు ఇప్పుడు ఏం చేయాలి? సార్ ఒక అమ్మాయి కావాలి సార్. ఏంటయ్యా, పెన్నో పేపరో అడిగినట్టు అడిగేశావేంటయ్యా? నేను నీకు ఎలా కనిపిస్తున్నానయ్యా? మళ్ళీ అపార్థం చేసుకున్నారు సార్ మీరు. నిన్న మీ స్కూల్ అమ్మాయి తన డైరీని ఆటోలో మర్చిపోయి వెళ్ళిపోయింది. అది అనుకోకుండా నాకు దొరికింది. ఆహా. అది తనకి ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఓహో, అంతేనా? ఆ. నేను అసలే హార్ట్ పేషెంట్. థ్యాంక్ యూ సార్. గిటార్ క్లాస్ ఎక్కడ పైనుంది. థ్యాంక్ యూ. సునీత, నెక్స్ట్ నీ క్లాసే. అలాగే Yes. ఈ అమ్మాయి కనిపించిందటయ్యా నీ డైరీ అమ్మాయి. సార్, ఈ అమ్మాయి తను. ఈ అమ్మాయా? సార్ ఎక్కడ ఉంటుంది సార్ తను? తను మా స్కూల్ అమ్మాయే. ఆ. బెంగళూరులో మ్యూజిక్ కాంపిటీషన్స్ ఉంటేను యాక్చువల్లీ. సార్ చాలు సార్, చాలా థ్యాంక్స్ సార్. వస్తాను సార్. సార్ మీ సంగీతాన్ని అడిగానని చెప్పండి. హాయ్ ప్రీతం. హలో డాడ్, అర్జెంట్గా బెంగళూరుకి ఒక టికెట్ బుక్ చేయండి. బెంగళూరుకా? ఇంత సడన్ గా? వై? మీ కోడలు తీసుకురావడానికి వెళ్తున్నాను డాడ్. హేమా, సార్ లెట్స్ సెలబ్రేట్. మన కంపెనీ అందరికి స్వీట్స్ పంచిపెట్టు. డాడ్ ముందు నా మాట వినండి డాడ్. ఎస్, మై సన్ హస్ ఫాలెన్ ఇన్ లవ్. డాడ్ నేను చెప్పాను కాస్త వింటారా? ఓకే ఓకే. ఎస్. అమ్మాయిది బెంగళూరు అన్నవా? బెంగళూరు అమ్మాయిలందరూ బాగానే ఉంటారు. ఐ రైట్? డాడ్ ఒక టికెట్ బుక్ చేయమన్నందుకు ఎందుకు డాడ్ ఇలా బుర్ర తింటావు? నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి టికెట్ రెడీగా ఉంటుంది. అక్కడ ఏదైనా హోటల్ బుక్ చేయాలా? అదంతా మాట్లాడే టైం నాకు లేదు. అసలే టెన్షన్ గా ఉన్నాను. హ్యావ్ ఫన్. అది మా డాడ్ అంటే. థ్యాంక్స్ డాడ్, బాయ్.
rock me baby, rock me baby, rock me now. Girl say love me baby, love me baby, love me now. Will you rock me baby, rock